కొలిచిన వారి ఇంట నిలిచి సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర వైభవంగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచి అమ్మ దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. తొలి బోనాన్ని ప్రభుత్వం తరపున మంత్రి తలసాని సమర్పించారు. అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అమ్మ దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. తొలి రోజైన ఇవాళ ఒడిబియ్యం, బోనం, శాఖ సమర్పణ, పోతురాజుల విన్యాసాల ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది. అమ్మవారి వేడుకల్లో బోనాలు, శాఖ, పలహార బండ్లు, రంగం, పోతురాజుల విన్యాసాలు, గావు కట్టడం, తొట్టెల సమర్పణ ప్రధాన ఘట్టాలు. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది అమ్మవారి భవిష్యవాణి. తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితితో పాటు వర్షాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పనితీరు, ఆలయ అభివృద్ధి భవిష్యవాణిలో అమ్మే వివరిస్తుందని భక్తుల విశ్వాసం. రేపు రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత అమ్మవారి విగ్రహాలను అంబారీపై ఊరేగించనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. స్వాతి, ఓవర్ టు యు. ఓం శ్రీ లాంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రత్యుమ్నే శృంగళాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్లాపురే మహాలక్ష్మి మాహూర్య ఏవికే వేదిక ఉజ్జయినాం మహాకాళి భాగ్యనగరం అంతా బోనాల సంబరాలతో మరి మహంకాళి అమ్మవారి గుడి దగ్గర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అండ్ ఆలయం కూడా ఎంతో అద్భుతమైన అలంకరణతో అమ్మవారు ఎంతో చక్కగా రూపుదిద్దుకున్నారు. మరి భాగ్యనగరం అంతా కూడా బోనాల సంబరాలంటే ఆషాఢం వచ్చిందంటే చాలు మనకు బోనాల సందడితో హైదరాబాద్ మహానగరం కూడా కళకళలాడుతుంది. పొద్దున్నే మరి ఆడవాళ్ళందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళందరూ కూడా చక్కగా కట్టు బొట్టు అంతా అలంకరించుకొని అమ్మవారికి బోనం సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. అసలు బోనాల సంబరాలు ఎందుకు జరుపుకుంటారు అంటే 1813వ సంవత్సరంలో మన హైదరాబాద్ మహానగరానికి మొత్తం కూడా ఒక అంటు వ్యాధులంటూ ప్రభవిల్లాయి. అంటే ఆ టైంలో ఒక మిలిటరీ ఆఫీసరు ఉజ్జయిని మహాకాళికి మొక్కుకున్నాడట. అంటే హైదరాబాద్ లో చాలా మంది కూడా ఇవి మలేరియా, టైఫాయిడ్లతో చనిపోతున్నారు, అమ్మ వాళ్ళని ఎలాగైనా కాపాడండి అంటే 1815వ సంవత్సరంలో ఈ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ సికింద్రాబాద్ లో వెలసింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ అమ్మవారి కనుక మొక్కుకుంటే ఎలాంటి కోరికలైనా తీరుతాయి, ముఖ్యంగా మన అంటువ్యాధులంటూ మొత్తం పోతాయి అనేది మనం మొదటి నుండి చెప్పుకుంటున్న ప్రతిదీ. ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా బోనం ఎత్తుకొని సిద్ధంగా ఉన్నారు. మరి కొంతమందితో మాట్లాడిద్దాము. ఎక్కడి నుండి వస్తున్నారు? సికింద్రాబాద్. ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? మేము చిన్నప్పటి నుంచి వస్తాం. చిన్నప్పటి నుండి అమ్మవారిని ఏం మొక్కుకుంటున్నారు? అందరినీ చల్లా చూడాలని. తీరుస్తున్న మీ కోరికలను కంపల్సరీ తీరుతుంది కూడా. ఓకే, చాలా అద్భుతంగా రెడీ అయ్యారు. మరి ఇక్కడ బోనం ఎత్తుకొని ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళతో మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి వస్తున్నారు? ఇక్కడనే ఉంటాం. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము ఇక్కడనే శివాజీనగర్ ఇక్కడ పక్కన. ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నారు ఇక్కడికి? 25 ఇయర్స్ అవుతుంది. 25 ఇయర్స్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది మరి మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఐ ఫీల్ గుడ్. సో మొత్తం మీద ఇక్కడ బోనం ఎత్తుకొని చక్కగా ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తున్నారు. అంటే బోనం సమర్పించడంలో అంటే ఒక పచ్చి కుండ, అంటే కొత్త కుండను అలంకరించి పసుపు కుంకుమతో అలంకరించి దాంట్లో అమ్మవారికి గూడాన్నం అన్నా చిత్రాన్నం అన్నా చాలా ఇష్టమట. మరి అమ్మవారికి నైవేద్యంగా ఈ కుండలో మొత్తం అన్నం వండుకొని పసుపు కుంకుమ రాసి చుట్టూ కూడా మనం వేపాకుతో అలంకరిస్తారు. ఈ వేపాకు ఎందుకు ప్రతీక అంటే మనం అనుకున్నట్టు ఈ అంటు రోగాలన్నీ కూడా తరిమి కొట్టడానికి వేపాకును వాడతారు. సో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. మరి ఇక్కడ ఇంకా మిగతా ఆడవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి, ఎక్కడి నుండి వస్తున్నారు? వాసవినగర్. ఎప్పటి నుండి వస్తున్నారు? 25 ఇయర్స్ పైన అయిపోయిందండి. ఓకే, ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకుంటే? కొన్ని ఏళ్ల నుండి మనకి అమ్మవారు ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రావడం 25 ఇయర్స్ అవుతుంది అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది ఇక్కడ చూస్తే? మనస్తృప్తిగా ఉంటుంది మేడం. దేవుడిని దర్శనం చేసుకుంటే అమ్మవారిది ఉండాలని, ఆశీర్వాదం బాగుండాలని. మీరు ప్రతిసారి వస్తారు అంటే ఆలయ ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఏంటంటే చుట్టూ ఏర్పాట్లు ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయి. ముందు కంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. తోసుకునే వాళ్ళు ముందంతా ఒకరి మీద ఒకరు పడి ఇదే అది, ఇప్పుడు కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఒక పద్ధతి. ఇక్కడ ఇంకా అద్భుతంగా ఒక అమ్మాయి రెడీ అయింది, చాలా చక్కగా రెడీ అయ్యారు. మీ పేరు? స్నేహ. చాలా అందంగా అమ్మవారి లాగా రెడీ అయ్యారు మీరు. ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ టైం. 10 years.
మా కోడలు పెళ్ళైంది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. ఏమని కోరుకుంటున్నారు అమ్మవారికి? అన్ని అందరు బాగుండాలని, మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి, అందరు బాగుండాలి, కేసీఆర్ ఇంకా బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలి, అన్ని మంచి పనులు చేస్తున్నాడు. చాలా సంతోషం. సో చాలా చాలా అద్భుతంగా ఈ అమ్మాయి కొత్త పెళ్లిగా చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చింది. మరి చెప్పండి. బాగుంది. నేను ఫస్ట్ టైం రావడం ఇది. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, మరి ఎంతో అద్భుతంగా అలంకరించుకొని కొత్తగా పెళ్లైన జంటలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మరి పొద్దున్నే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు కూడా 4:05 అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరి హైదరాబాద్ అంతా కూడా బోనాల సంబరాలతో కలకల్లాడుతుంది అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా పొద్దున్నే ఇక్కడికి చేరుకొని అంటే 4:05 ఇక్కడ బోనం అంటే తొలి బోనం సమర్పించారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అంటే అక్కడి నుండి భక్తుల తాకిడి విపరీతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి పొద్దున 4 మొదలైన మన భక్తుల తాకిడి అది రేపు రంగంతో ముగుస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇవాళ రేపు కూడా 50 లక్షల మంది కూడా వరకు భక్తులు అమ్మవారిని మొక్కుకునే ప్రసక్తి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఆలయ ఏర్పాట్లు కూడా మంత్రులు కానీ లేదంటే మిగతా మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ అలాగే ఆలయ ఈవో అన్నపూర్ణ గారు కూడా ప్రతి క్షణం గుడి దగ్గర ప్రతి మినిట్ టు మినిట్ అన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అద్భుతమైన ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది బోనాలు సమర్పిస్తున్నారు. 4 గంటలకు భక్తుల తాకిడి మొదలైందని చెప్తుంటే ఇప్పటి వరకు కంటిన్యూస్ గా అంటే మొత్తం అమ్మవారికి బోనం సమర్పిస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ బోనంలో పైన దీపం పెట్టుకొని కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఒకసారి మాట్లాడండి. ఎక్కడి నుండి వస్తున్నారు? అమెరికా నుండి వస్తున్నారండి వీళ్ళిద్దరు. హలో అండి, నేను యూకే నుంచి వస్తున్నాను, తను యూఎస్ నుండి. ఓకే, మరి ఎలా ఉంది ఇక్కడికి రావడం? చాలా బాగుందండి, లైవ్లీగా ఉంది. చాలా వచ్చారు, చాలా చిన్నప్పుడు వచ్చాము అండ్ బ్యాక్ నా. మరి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అమెరికా లండన్ నుండి కూడా వచ్చిన అమ్మాయిలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మరి ఎంతటి మహత్తు ఉందో మరి మహంకాళి అమ్మవారికి అని మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇక్కడ వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారమ్మా? సికింద్రాబాద్ తిరుమలగిరి నుంచి వచ్చామండి. అందరికీ బోనాలు శుభాకాంక్షలు అండి. ఈ గుడి గురించి చాలా చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయండి. నేను ఒక్కసారి వచ్చి ఊరికనే జస్ట్ అట్లా గుడి వాతావరణం చూద్దామని వచ్చి మొక్కి ఇంటికి వెళ్ళాను. వెంటనే నా మొక్కు తీరిందండి. ఫస్ట్ టైం నేను బోనాలు పెడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. రాత్రిని చాలా హ్యాపీగా ఉంది. అది మరి ఇక్కడ మొత్తం కూడా ఆడవాళ్ళందరూ కూడా మరి బోనం సమర్పించడానికి ఒక్కొక్కరుగా ఒక్క హైదరాబాద్ నగరమే కాదు దేశ విదేశాల నుండి కూడా మనకి బోనం సమర్పించడానికి ఆడవాళ్ళందరూ చక్కగా ముస్తాబై ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఇది సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి దగ్గర ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వివరాలు అందిస్తాను. ఓవర్ టు స్టూడియో. న్యూస్. అధికార పార్టీ అవినీతిపై ఆరోపణలు, పార్టీ పరిష్ఠితే లక్ష్యంగా వైసీపీ ప్లీనరీ కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో 2వ రోజు ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. పలు రాజకీయ అంశాలపై ఇవాళ చర్చించనున్నారు. షర్మిల, విజయమ్మ కూడా ప్లీనరీలో పాల్గొంటారు. ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందంటూ తీవ్రంగా తప్పుపట్టిన ఫ్యాన్ పార్టీ భవిష్యత్తు తమదేనంటూ భరోసాతో చెబుతోంది. ఈ 3 ఏళ్లలో టీడీపీ హయాంలో జరిగిన దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు జగన్. వైసీపీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో మొదటి రోజు 6 రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ నిర్మాణం, 2019 ఎన్నికలు వంటి అంశాలపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు పార్టీని మరింత బలోపేతం చేయడానికి, రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయడానికి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ జగన్ ప్రసంగించనున్నారు. సోషల్ మీడియా, ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ హామీలు, కాపు రిజర్వేషన్లు వంటి అంశాలపైన కూడా చర్చ జరగనుంది. మియాపూర్ భూములు అసలైన నిజాం వారసులకు దక్కే వరకు పోరాటం చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆక్రమించుకున్న భూములను తిరిగి వారసులకు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. మియాపూర్ భూముల వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన జగ్గారెడ్డి న్యాయ పోరాటం చేస్తామన్నారు.
గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూముల ఆక్రమణలో బాధితులు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని భూములను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూముల్ని లాక్కున్నట్లు ఆరోపించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. హఫీజ్పేటలోని సర్వే నంబర్ 80లో హమీద్ ఉన్నీసా బేగం పేరు మీద 5 ఎకరాల భూమిని, హైదర్ నగర్ లో ఉన్న సర్వే నంబర్ 172లోని 63 ఎకరాల భూమిని కూడా ఆక్రమించాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నియామకాల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని పట్టించుకోకపోవడం భావ్యం కాదన్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ముఖ్యమంత్రికి 3 పేజీల బహిరంగ లేఖ రాసిన ఆయన ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వివిధ పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి తమ డిమాండ్పై ప్రభుత్వం స్పందించకపోతే ఎస్ఐ అభ్యర్థులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏపీలో పొలిటికల్ యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు బుక్ వార్తో భగ్గుమంటున్నాయి. అవినీతి, నేర చరిత్ర మీదంటే మీదంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నాయి. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ వైసీపీ బుక్ రిలీజ్ చేస్తే తాము జగన్ నేర చరిత్రపై పుస్తకం వేస్తామని స్పష్టం చేసింది అధికార పార్టీ. ఆయన అవినీతి వ్యవహారాలకు సంబంధించి తాము ఎప్పుడో పుస్తకాలు ప్రచురించామని, ఇప్పుడు సిబిఐ విచారణలో అవన్నీ నిజమని తేలుతాయన్నారు టీడీపీ నేతలు. అద్దంకి అట్టుడుగుతోంది. టీడీపీలో వర్గపోరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. అధిష్టానం హెచ్చరికలు చేస్తున్నా, సయోధ్య కుదుర్చుకోమని చెబుతున్నా అధికార పార్టీ నేతల తీరు మారడం లేదు. విభేదాలతో తరచూ రచ్చరచ్చ చేస్తున్నారు. మరోసారి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. అద్దంకిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఇరు వర్గీయులు పోటాపోటీగా శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక రోడ్డు నిర్మాణానికి 2 శిలాఫలకాలు పక్కపక్కనే ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ టీపీసీసీ చీఫ్ పదవిపై చర్చ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలనడం కంటే ఆయన్ను తీసేసి తమకు పదవి ఇవ్వాలని కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పీసీసీ చీఫ్ సీటుపై సీనియర్లు కన్నేశారనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ గా ఉన్న వాళ్లకే సీఎల్పీ లీడర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీఎం అభ్యర్థి అయ్యే ఛాన్సెస్ కూడా అధికమే. అందుకే పావులు వేగంగా కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే పీసీసీ చీఫ్ అవుతారనుకున్న ఓ నేత ఢిల్లీలో పలుకుబడి ఉన్న రాష్ట్ర నేతలతో పైరవీ చేస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.